అందరికీ నమస్తే. తరతరాలుగా ముదిరాజ్ జాతులు జరుగుతున్నటువంటి అన్యాయాలకు మరియు రాజకీయ ఒత్తిళ్లకు మరి బలైపోతున్నటువంటి ముదిరాజుల స్థితిగతుల మార్పు కొరకు వారి ఆర్థిక పరిపుష్టి చెందినాడే వాళ్ళు రాజకీయం దిశగా అడుగులు వేయగలుగుతారు. అప్పుడే రాజ్యాధికారం దిశగా అడుగు వేయబడతారని చెప్పి నమ్మకంతో తెలంగాణ ముదిరాజ్ మహాసభను స్థాపించినటువంటి గౌరవనీయులు ముదిరాజ్ దీనజన బంధు కొండా ప్రకాష్ గారి ఆధ్వర్యంలో వారి సారథ్యంలో నడుస్తున్నటువంటి తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఎన్నో విధానాలను మేము తప్పుపడుతూ మరి జరిగిపోయినాయి అయిపోయింది. రాబోయే రోజులలో కూడా మా ముదిరాజులకు న్యాయం చేయాలి. న్యాయం చేసేందుకు ఇక నుంచి మేము పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ మరి కొన్ని డిమాండ్లను మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముదిరాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు బొర్ర జ్ఞానేశ్వర్ గారికి చైర్మన్గా నియమించినప్పటికీ కూడా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ₹2 కూడా చెల్లించకుండా మా ముదిరాజ్ స్థితిగతుల మార్పు కోసము మేము ఎంతో చేస్తున్నాము. గద్దెనెక్కినాక బోడమల్ల అనే చందంగా మా ముదిరాజ్ కార్పొరేషన్కు 2,000 కోట్ల రూపాయలను మాకు కేటాయించి మాకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మేము మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో మొత్తంగా 6,200 మంది సంఘాలు 6,200 సంఘాలు ఉన్నప్పటికీ వాటిలో 4,871 మా ముదిరాజులకే సొంతంగా ఉన్నాయి. మా ముదిరాజుల ఆధ్వర్యంలోనే ముదిరాజు అధ్యక్షులతోనే కొనసాగుతూ ఉన్నాయి. అంటే రాష్ట్ర మత్స్యశాఖ మత్స్యశాఖలో చూసుకున్నట్టయితే దాదాపు 80% మా సంఘాలే ఉన్నప్పటికీ కూడా మాకు మత్స్యశాఖ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ముదిరాజులకు కేటాయించకుండా మెట్టు సాయి కుమార్ అనే బెస్త సోదరుడికి గతంలో కేటాయించడం జరిగింది. మరి ఆయన పదవీ కాలం పూర్తయ్యే మార్చితో పూర్తయ్యే క్రమం ఉన్నది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మాకు గనక అన్యాయం చేస్తే మేము ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధమవుతాం, ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ మా ముదిరాజులకే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను కేటాయించాలని చెప్పి మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తద్వారా మాకు గనక ఈ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాకు ఇచ్చినట్టయితే తద్వారా మేము యువకులకు చేపల పెంపకం దాంట్లో మెలకువల శిక్షణ కేంద్రాల కోసం మార్కెట్లు, ఇప్పుడు రామ్నగర్ లాంటి చేపల మార్కెట్లు ఉన్నాయి. అక్కడ వసతులు సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే అక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నగరంలోని వివిధ ప్రాంతాలలో మార్కెట్లను ఏర్పాటు చేసుకొని అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాన్ని, చేపల్ని మనం రాష్ట్రంలోని అందరికీ అందించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మా ముదిరాజ్ కార్పొరేషన్కు 2,000 కేటాయించాలి. అలాగే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మార్కెట్లను పునరుద్ధరణ పనులు చేపట్టాలి. అలాగే చేపల విక్రయ కేంద్రాలు, ఫిష్ అవుట్లెట్స్ అనేటివి మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, ఎక్కడో ఒక కాడ ఉన్నాయి తప్ప వీటిని అధిక సంఖ్యలో పెంచి
ప్రభుత్వాన్ని మంజూరు చేయాలి. అలాగే సంచార వాహనాలు ఈ చేపలు అమ్ముకోవడానికి కానీ చేప వంటకాలు అమ్ముకోవడానికి కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినాయి, మన కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. వాటి నుండి కానీ వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయించి మరింతమంది మత్స్యకారులకే కాకుండా మహిళా మత్స్య కార్మికురాళ్ళు రోడ్ల మీద చేపలు అమ్ముకునే పరిస్థితి లేకుండా నేరుగా వాహనాలలో అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో ఉండే మత్స్యకారులందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాబోయే బడ్జెట్ సమావేశాలలో మాకు నిధులు కేటాయించి న్యాయం చేయకుంటే రాష్ట్రంలోని ముదిరాజు యువతే కాదు, ప్రతి మహిళా విభాగం, పెద్దలు, ముసలి, ముతకాని తేడా లేకుండా రాష్ట్రం మొత్తం కదులుతుంది, ఉద్యమాలు మొదలైతాయి. తస్మాత్ జాగ్రత్త అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. మాకు న్యాయం చేసినట్టయితే మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తాం, మాకు అన్యాయం చేసినట్టయితే ఖచ్చితంగా నిలదీస్తాం. రాష్ట్రంలోని మన నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలను ఇంటికి కూడా పోయి చుట్టుముట్టే పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళు నిలదీసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు బండి సతీష్ ముదిరాజ్. నా పేరు కాయిత సతీష్ ముదిరాజ్. నేను తెలంగాణ ముదిరాజ్ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ యూత్ కన్వీనర్. మా విన్నపం ఏంటంటే, మా చిరకాల కోరిక బీసీడీ నుంచి అది మేము ఇప్పుడేం కొత్తగా అడుగుతలేము ప్రభుత్వానికి. ఏ పార్టీలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా మా కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి అంశంలో మమ్మల్ని, మా కులాన్ని ముందుకేసుకుంటూ వస్తారు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిర్లక్ష్యం. అత్యధిక జనాభా కలిగిన బీసీలలో ముదిరాజులే ఎక్కువ అని చెప్తారు. చెప్పిన తర్వాత అది అమలు చేసే పని మాత్రం పెండింగే పెడుతుంటారు. ఇప్పటికైనా మీరు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాకు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినరో బీసీడీ నుంచి చేస్తామని ఇచ్చిండ్రో అది ఒకటి చేస్తే మా ముదిరాజులలో పేద బడుగు బలహీన వర్గాలలో ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరికీ కొంచెం న్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నా పేరు కీర్తి సంపత్ కుమార్ ముదిరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. నేను గత ప్రభుత్వాలు 119 నియోజకవర్గాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలుగానే తక్కువ సంఖ్యలో కేటాయిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మేము తెలియజేయాల్సినది ఏమనగా, మా ముదిరాజ్ యువతకు సంబంధించింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో అత్యధిక నామినేట్ పోస్టులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరూ కేటాయించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఫిషరీస్ చైర్మన్ వచ్చేసి యాక్చువల్లీ ముదిరాజు కుటుంబ సభ్యులు ఎక్కువ ఉన్నారు. 80% రాష్ట్రంలో ముదిరాజులు ఉంటే మా సోదరైనటువంటి బెస్త సోదరి వారికి కేటాయించారు. దీన్ని ప్రత్యేకంగా అన్ని నియోజకవర్గాలలో చర్చించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మేము ప్రాబ్లమ్స్ చేకుంటున్నాం. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముదిరాజులు సొసైటీలకు సంబంధించింది, ముదిరాజులకు సంబంధించింది ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఫిషరీస్ చైర్మన్ వేరే బేస్త వాళ్ళకు సంబంధించి కేటాయించారు. మా డిమాండ్ ప్రత్యేకంగా ఏమిటంటే, ఫిషరీస్ చైర్మన్ ముదిరాజులకు కేటాయించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే మొన్న గెలిచినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ మా ముదిరాజుల సత్తా చాటారు. దీనికి ప్రతి ఒక్క ముదిరాజు సోదరునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. రాజశేఖర్ ముదిరాజ్, కామారెడ్డి. ఉడత రాజేష్ ముదిరాజ్. ఉడత రాజేష్ నాగరాజ్ ముదిరాజ్. మదన్ ముదిరాజ్. రజనీకాంత్ ముదిరాజ్.
మీకు చిన్న చెప్పొచ్చు కదా. అంటే ముదిరాజులలో మరి ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేటాయించడానికి మీకు ఎవరున్నారా? మరి కాంగ్రెస్ పార్టీల నుంచి మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఇస్తారు తప్ప మీరు వేరేటోళ్ళకి ఇయ్యారు కదా, మీరు అడుగుతారు కదా అంటే నేనేం చెప్తా అంటే ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మెదక్ ఎంపీగా కంటెస్ట్ చేసి ఓటమి పాలని ఆర్థికంగా నష్టపోయినటువంటి నీలం మధు గారు అక్కడ ఓడిపోయారు. తర్వాత మొన్న రీసెంట్గా మేయర్ పదవి కోసం ఆశపడి అక్కడ కూడా భంగపడ్డారు. ఇట్లాంటి వాళ్లకు నష్టపోయిన వాళ్ళకు మీరు గుర్తించి నీలం మధు ఒక్కడే కాదు చాలామంది మీకు దాంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు ఉండవచ్చు. అట్లాంటి వాళ్లకు మీరు మీ పార్టీకి కూడా పునరుజ్జీవం అక్కడ ఆ ఏరియాలో బలపడుతుంది. అట్లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాం ప్రభుత్వాన్ని.